డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణపై ఈ భేటీలో తీర్మానం చేయనున్నారు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ను రూపొందించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రైతు భరోసా నిధుల విడుదల, హ్యామ్ రోడ్ల నిర్మాణం, పట్టణ అభివృద్ది పథకాలపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ అవతల మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. కేబినెట్ భేటీ ముగిశాక సీఎం, మంత్రులు రాత్రికి మేడారంలోనే బస చేయబోతున్నారు. కాసేపట్లో మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణపై ఈ భేటీలో తీర్మానం చేయనున్నారు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ను రూపొందించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రైతు భరోసా నిధుల విడుదల, హ్యామ్ రోడ్ల నిర్మాణం, పట్టణ అభివృద్ది పథకాలపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ అవతల మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. కేబినెట్ భేటీ ముగిశాక సీఎం, మంత్రులు రాత్రికి మేడారంలోనే బస చేయబోతున్నారు. కాసేపట్లో మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది, ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు. యశ్శంకరి, మరి కాసేపట్లోనే ఒక చారిత్రక అధ్యయనానికి తెరలేవబోతుంది. ఒక చారిత్రక ఘట్టానికి నాంది పలకబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎప్పుడైనా కానీ ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో, రాష్ట్ర రాజధానిలోనే కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. కానీ తొలిసారిగా హైదరాబాద్ నగరానికి దూరంగా వన జాతర, వన మహోత్సవం జరిగే తెలంగాణలోనే మహాకుంభమేళగా చెప్పుకునేటువంటి మేడారంలో ఈ కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సో మరి కాసేపట్లోనే ఈ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఇప్పటికే మంత్రులంతా కూడా కేబినెట్ సమావేశం జరిగే హరిత హోటల్కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం పర్యటన ముగించుకొని మేడారానికి చేరుకున్నారు. ప్రస్తుతము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో జాతర సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల అనుసంధానము, వాటి పనితీరుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు పోలీసు అధికారులు. ఇక్కడ భద్రతా పరమైనటువంటి చర్యలు ఏమేం చేపట్టారు, రేపు జాతర జరగబోతున్నటువంటి నేపథ్యంలో జనవరి 28 నుంచి ఈ మేడారం జాతర ప్రారంభం కాబోతుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ విధమైనటువంటి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు, ఏఐని ఏ విధంగా వినియోగించుకుంటున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోలీసు అధికారులు వివరిస్తూ ఉన్నారు. అభివృద్ధి పనులను పరిశీలిస్తూ ఉన్నారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లతో ఈ మేడారం జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసింది. ఇటు అభివృద్ధి పనులను చేసింది, ఇటు గద్దెల పునర్నిర్మాణం నుంచి ఇటు అభివృద్ధికి సంబంధించి అనేక పనులను ఇక్కడ చేసింది. దాదాపుగా 250 కోట్లను ఇక్కడ ఖర్చు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలన చేస్తా ఉన్నారు. ప్రస్తుతము అక్కడి నుంచి మరి కాసేపట్లోనే హరిత హోటల్ కు చేరుకోబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి ఇక్కడికి చేరుకున్న తర్వాత ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ఇప్పటికే మంత్రులంతా కూడా కేబినెట్ సమావేశం జరిగేటువంటి హరిత హోటల్ సమావేశ మందిరానికి చేరుకున్నారు. సో ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాల మీద రాష్ట్ర కేబినెట్ లో చర్చించబోతా ఉన్నారు. అందులో ప్రధానంగా ఇటు హైదరాబాద్ బయట నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో, ఇక్కడ వన దేవతల సాక్షిగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు గిరిజనుల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన పలు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ ములుగు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ములుగు సాగునీటికి
వీటికి సంబంధించిన ప్రాజెక్టుల అంశంపైన కూడా చర్చించబోతా ఉన్నారు. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈ ములుగు నియోజకవర్గంలో దాదాపుగా 14,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా చర్చించి ఒక నిర్ణయాన్ని ఈ కేబినెట్ సమావేశంలో తీసుకోబోతా ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైన ఒక ప్రకటన చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు, కానీ అవన్నీ కూడా అశాస్త్రీయంగా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో 10 నుంచి 12 మండలాలు ఉంటే మరికొన్ని జిల్లాల్లో 17 నుంచి 18 మండలాల వరకు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో తక్కువ జనాభా, కొన్ని జిల్లాల్లో ఎక్కువ జనాభా. ఈ విధంగా అశాస్త్రీయంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలు 2, 3, 4 జిల్లాల్లో కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో పాలనాపరమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. వాటన్నింటినీ కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతాము. అందుకోసము త్వరలోనే ఒక జ్యుడిషియల్ కమిషన్ ని కూడా ఏర్పాటు చేస్తాము. ఆ రిపోర్టు ఆధారంగా చర్యలను చేపడతామని చెప్పారు. సో అందుకోసము ఈ రోజు ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించి దానికి ఆమోదం తెలిపి జ్యుడిషియల్ కమిషన్ ను ఏర్పాటు చేసేటువంటి అంశాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇటు త్వరలోనే బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులేంటి, రాష్ట్ర బడ్జెట్ తదనుగుణంగా ఏ విధంగా రూపొందించాలి అనేటువంటి అంశం పైన కూడా చర్చించబోతా ఉన్నారు. ఇక యాసంగి రైతు బంధు నిధులకు విడుదలకు సంబంధించినటువంటి అంశం పైన, హామ్ రోడ్లకు సంబంధించినటువంటి అంశం పైన చర్చించి కొన్ని కీలకమైనటువంటి ఇటు మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను కూడా ఇప్పటికే ఖరారు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈ రోజు సమావేశంలో చర్చించి నిర్ణయాలను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.